హాయ్ అందరికి. ఒక యూట్యూబ్ రిపోర్టర్ మాట్లాడుతుండు, సిగ్గులేదా మాధవి రాథోడ్కి ఒక పెళ్ళైన అబ్బాయితోని కొడుకున్న ఆయనతోని పోవడానికి అని అంటుండు. ఆడికి సిగ్గులేదా? కొడుకున్నాడని తెలుసు కదా, ఆడికి సిగ్గులేదా? పెళ్ళ ముందని తెలుసు కదా, 7 సంవత్సరాలు లవ్ చేసి కాపురం చేస్తుందని వాడికి తెలుసు కదా, వాడికి సిగ్గులేదా? సగం జీవితం చూసినోడు పెళ్ళిగాని అమ్మాయితోని మరి ఇట్లాంటివి చేయొచ్చా అని వాడికి సిగ్గులేదా? ఆ పిల్లని ఆడదాకా తీసుకొచ్చి అంత ఫ్యామిలీకి తెలిసి ఆడదాకా వచ్చిందంటే వాళ్ళదేదో ఉండే ఉంటుంది. మొగుడు పెళ్ళాలు కలిసే చేసిర్రు ఇది. దానికి సిగ్గులేదా? ఒక పెళ్ళిగాని అమ్మాయిని రోడ్డు మీదకి ఈడవాలని దానికి సిగ్గులేదా? ఆ పిల్ల మీద చేయి చేసుకొని గలీజ్ మాటలు అనడానికి దానికి సిగ్గులేదా? ఆ పిల్లకి పాయింట్ లేకుండా అందరికీ చూపిస్తుంది. మరి మొగుడిని ఎందుకు బట్టలు వేపించి రోడ్డు మీదకి తీసుకెళ్ళింది? ముద్దు పెట్టుకున్నావా? దాన్ని అది చేసినావా ఇది చేసినావా అని అంటుంది. దానికి సిగ్గులేదా? దాన్ని కాదని దాని దగ్గరకు పోయిండు కదా, ఇప్పుడు ఎట్లా సంసారం చేస్తుంది సిగ్గు లేకుండా? వీళ్ళందరికీ సిగ్గులేదా? పిల్లకి ఎందుకు సిగ్గుండాలి? ఇదేం లేదు, ఏంటంటే ఒక ఆడపిల్ల మీద నిందేసేయాలి అంతే. తప్పు చేసింది కదా, ఎవరు లేరు తప్పు చేయకుండా. ఒక రిపోర్టర్ అయ్యి నువ్వు అట్లా మాట్లాడొద్దన్నా, ఇదైతే కరెక్ట్ కాదు.